ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో మాజీ సీఎం జగన్ పర్యటించనున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఉదయం 10:30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి ఇబ్రహీంపట్నంకు బయలుదేరనున్నారు. తాడేపల్లి నుంచి వార్ది, కృష్ణలంక, బస్టాండ్, ఫ్లైఓవర్, భవానీపురం, గొల్లపూడి, గుంటుపల్లి మీదుగా జగన్ ఇబ్రహీంపట్నం వెళ్లేలా రూట్ మ్యాప్ రూపొందించారు. అయితే జగన్ పర్యటన రూట్ మ్యాప్ పై పోలీసులు ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ ఇబ్బందుల నేపథ్యంలో తాడేపల్లి నుంచి కాజా టోల్ ప్లాజా మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్లాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. రూట్ మ్యాప్ మార్చడంపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో పర్యటించున్నారు. మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి పర్యటన ప్రారంభం కాబోతోంది. ఇటీవల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాజీ మంత్రి జోగి రమేష్ నివాసం పైన దాడి చేశారు. ఆయన నివాసాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం కూడా చేశారు. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసానికి వెళ్ళనున్నారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించున్నారు. వారి కుటుంబ సభ్యులకు భరోసా కూడా ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పర్యటనకు సంబంధించి ముందుగా ఒక రూట్ మ్యాప్ ను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఖరారు చేయడం జరిగింది. మొదట్లో వారధి, అదేవిధంగా విజయవాడ బస్ స్టాండ్, కనకదుర్గ ఫ్లైఓవర్ నుంచి గొల్లపూడి, అదేవిధంగా తుమ్మలపల్లి మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్లాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక రూట్ మ్యాప్ ను ఖరారు చేసుకున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటన వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి రూట్ మ్యాప్ ను మార్చుకోవాలంటూ కూడా పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు సూచించడం జరిగింది. నిన్న సిపి విజయవాడ సిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు రూట్ మ్యాప్ చేంజ్ కి సంబంధించి కూడా నోటీసులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో పోలీసుల సూచనల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ ను చేంజ్ చేయడం జరిగింది. తాడేపల్లి నుంచి జగన్మోహన్ రెడ్డి ఉదయం 10:30కు బయలుదేరతారు. అక్కడ నుంచి కాజా టోల్ గేట్ మీదుగా వెస్ట్ బైపాస్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు జగన్మోహన్ రెడ్డి వెళ్ళనున్నారు. మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. తాడేపల్లి నుంచి కాజా టోల్ గేట్ మీదుగా వెస్ట్ బైపాస్, అదేవిధంగా తుమ్మలపల్లి నుంచి ఇబ్రహీంపట్నం వరకు చేరుకుంటారు. మొన్న గుంటూరు పర్యటనలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు జగన్ పర్యటనలో పాల్గొనడం జరిగింది. వేలాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు జగన్ ను చూసేందుకు తరలి వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు విజయవాడ వస్తున్నటువంటి నేపథ్యంలో విజయవాడలో కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, వైఎస్ఆర్ సిపి అభిమానులు కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటనకు స్వాగతం పలికేందుకు, పర్యటనలో పాల్గొనేందుకు తరలి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో విజయవాడలో కొంత ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని పోలీసులు భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే రూట్ మ్యాప్ ను చేంజ్ చేసుకోవాలంటూ వైసీపీ అధినేతకు, అదేవిధంగా పార్టీ నేతలకు సూచించారు. ఈ నేపథ్యంలోనే పోలీసుల సూచనల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా రూట్ మ్యాప్ అయితే చేంజ్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నటువంటి జగన్ ఈ యాత్ర ఏదైతే ఉందో దీంట్లో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. తాడేపల్లి నుంచి బయలుదేరిన తర్వాత ఆయన ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసానికి వెళ్తారు. జోగి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం కూడా చేస్తారు. ఇప్పటికే మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం పైన దాడి జరిగినటువంటి నేపథ్యంలో గుంటూరు కూడా వెళ్లారు. అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం జంగిల్ రాజు నడుస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారో వారందరిపైన దాడులు చేసే సంస్కృతిని కూడా టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. రానున్నటువంటి రోజుల్లో ఈ సంస్కృతి మంచిది కాదు. ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల పైన కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపైన దాడులు చేయడం ప్రభుత్వం మానుకోవాలి, పోలీసులు మానుకోవాలంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత సూచిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా అయితే ఈ రోజు జోగి రమేష్ నివాసానికి మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి వెళ్ళబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు ఒకవైపు ఆంక్షలు విధిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. పోలీసు ఆంక్షల నేపథ్యంలో రూట్ మ్యాప్ ను చేంజ్ చేసుకోవడంతో పాటు పోలీసులు సూచించినటువంటి రూట్ మ్యాప్ నుంచే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఇబ్రహీంపట్నం పర్యటనకు వెళ్తూ ఉన్నారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ముందుగానే నోటీసులు ఇస్తూ ఉన్నారు. జన సమీకరణ చేయడం కానీ, ర్యాలీలు చేయడం కానీ నిషేధం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దంటూ ముందుగానే పోలీసులు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.